నువ్వు ఒంటరిగా వచ్చావు తల్లి గర్భంలోంచి. ఈ రోజునేంటి స్పిరిచువల్గా ఎదగమంటే సాకులు చెప్తున్నావు. యు కేమ్ అలోన్ టు దిస్ వరల్డ్. నీ తల్లి గర్భంలో ఒంటరిగా వచ్చావు. పెళ్ళి, పిల్లలు, భర్త, భార్య ఇదంతా తర్వాత ఏర్పాటు చేయబడిన బంధాలు. వీటిని బట్టి నువ్వు ఆగిపోతావా? ఫూలిష్నెస్ కాదు. నిన్ను నువ్వు కాపాడుకో, నీ భక్తి నువ్వు కాపాడుకో. ఈ భూమి మీద మాత్రమే అనుబంధాలు. కాబట్టి నీవు నీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించమని చెప్తుంది బైబిల్. ఎక్కడో జీవిస్తున్నాం, సాకులు చెప్తున్నాం. ఇలా చెప్పుకుంటానే ఉండు, రానున్న రోజు రానే వస్తుంది. ఇక ప్రభు రాకడ దగ్గర పడుతుంది. నువ్వింకా నీకున్న యాటిట్యూడ్, నీ మనసు, నీ క్యారెక్టర్ అలాంటిది. నువ్వు అలా సాకులు చెప్పుకుంటూ ఉండు, నిత్య నరకానికి వెళ్ళి ఏడుపును పండ్లు కొరికే స్థలంలో పశ్చాత్తాప పడతా ఉంటావు. అప్పుడు ఇప్పుడు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు నీకు.